రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఆత్మ సంబంధమైన పాటలు కలిసి పాడుకున్నట్లు సహాయపడుతూ వచ్చారు. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందుకై మీకు వందన స్తోత్రములు. ఈ సమయంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకొనుటకై మాకు సహాయపడుతూ వచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలను మా యొక్క వినికిడిలో మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాణ తండ్రి, ఈ 18వ వచనమును మేము అర్థం చేసుకున్న వారమై, మీ ప్రేమను కూడా మేము గుర్తించిన వారమై, ఆరాధించుటకు, సాగిలపడుటకు, నమస్కరించుటకు మా అందరికీ మీరే సహాయపడండి. నిలబడుతున్న మీ దాసును నేను ఎంతో బలహీనుడునో మీరు ఎరుగుదురు. మీరే సహాయపడము. ప్రాణ తండ్రి, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారు కూడా రాగలుగుటకై సహాయం చేయండి. యేసు ప్రభువారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి భాగంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అది అని 18వ వచనంలో రాయబడినట్లుగా చూస్తాం. ఇది ఎవరు చెప్తున్న మాట అని అంటే, దేవుడు సెలవిచ్చినటువంటి మాట. మనుషులు చెప్పింది కాదు, దేవుడే మాట్లాడినటువంటి మాట. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, ఆయన ఏం చెబుతున్నాడు అని అంటే, ఏం చెబుతున్నాడు? రండి మన వివాదము తీర్చుకుందుము. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి రండి, నా దగ్గరికి రండి, వివాదము తీర్చుకుందాం రండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. వివాదం అంటే ఏంటి? వివాదం అంటే ఏంటి చెప్పండి? వివాదం అంటే గొడవ. మీకు నాకు ఉన్న గొడవ, పంచాయితీ. కాబట్టి మనిద్దరము శత్రువులం, మనము గొడవ పెట్టుకున్న వారం, వివాదం కలిగిన వారం. కాబట్టి అందుకని దేవుడు అంటున్నాడు, రండి మన గొడవలు తీర్చుకుందాం, మన వివాదమును తొలగించుకుందాం, మన శత్రుత్వాన్ని తీసివేసుకుందాం అని ప్రేమతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చివరిగా మనం పాడాం, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము అని. యేసు ప్రభువారు మత్తయి సువార్త 11:29లో పిలిచాడు. ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2 వచనాలు, 1వ వచనం 2వ వచనం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడు. ఆ దినాలలో మన పితరులతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, ప్రవక్తలను పంపించాడు, మోషేకి చెప్పాడు. వారి ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు, వారికి చెప్పాల్సినవి చెబుతూ వచ్చాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ దినముల అంతమందు
ఈ చివరి దినాలలో ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే కుమారుడి ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఎవరు యేసుక్రీస్తు వారు? యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండే. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినాల్లో మన పితరులైన వారితో మాట్లాడి వారి ద్వారా సంగతులు చెప్పాడులే. కానీ ఈ దినాల అంతమందు, ఈ చివరి దినాలలో మనతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే, పితరులు ఇప్పుడు మనకు లేరు, పూర్వీకులు మనకు లేరులే, కానీ దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి ఆయన అని అంటే, రండి మన వివాదము తీర్చుకుందాం. అటు నా దగ్గరికి రండి, మన వివాదము, మన గొడవ తీర్చుకుందాం అన్నాడు. కాబట్టి ఏమిటి గొడవ? ఆయనకి మనకి ఏంటండి గొడవ? మనుషులకి, పక్కింటి వాళ్ళకి, లేకపోతే మన సొంత బంధువులకి మనకేదో గొడవలు ఉంటాయి. కానీ దేవునితో మనకు గొడవ ఏంటి? ఆయనతో మనకు వచ్చిన గొడవ? ఆయన ఏం తీర్చుకున్నారమ్మా? ఆయనకి ఏం గొడవ ఉంది? మనం దేవుని ప్రేమిస్తున్నాం కదా, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, ఘనపరుస్తున్నాం కదా, దేవునితో మన గొడవ ఎక్కడుందండి అని మనం అనుకుంటాం కదా. యాకోబు రాసిన పత్రికలో దేవునికి మనకి ఉన్న గొడవ ఏమిటి, ఆయనకి మనకున్న వివాదం ఏమిటి అని అంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువుగును. ఏమిటి ఆయనకి మనకున్న గొడవ అంటే, కాబట్టి ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో వారు దేవునికి ఏమవుతారంట? శత్రువు, వైరి. వైరి అని అంటే వివాదము, గొడవ అని అర్థం. కాబట్టి ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునితో వైరం కలిగిన వారు. దేవుడే చెప్పాడు ఏమని? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఏముందండి లోకంలో? యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అయితే అక్కడ ఒక మాట ఉంది, చదవండి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. కాబట్టి యోహానుకు రాసిన మొదటి పత్రిక 5:19, మనము దేవుని సంబంధులు మరియు లోకమందు దుష్టుని ఎందున్నదని. కాబట్టి లోకమంతా దుష్టునితో ఉంది. లోకంలో ఉన్నదంతా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇదే యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మాట ఉంది. అయితే 17వ వచనం ఒక మాట చదవండి. 17వ వచనం, ఈ లోకమును దాని ఆశయు జరిగించుకోను గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు ఏం చేయబడతారు అంటే నిరంతరము నిలిచేవారుగా ఉంటారు, జీవించేవారుగా ఉంటారు. అయితే మనమంతా కూడా ఏంటి? ఎవరికట? దేవునితో. దేవునికి మనకి వైరం ఉంది. అందుకనే దేవుడు అన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. కాబట్టి మనకున్నటువంటి వైరాన్ని తొలగించుకుందాం, మనకున్నటువంటి శత్రుత్వాన్ని తీసుకేసుకుందాం. ఆయనతో మనకెప్పుడు శత్రుత్వం, ఆయనతో మనకెప్పుడు గొడవ అని అంటే, ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువు లేక దేవునికి వైరం కలిగిన వారు అని. యోహానుకు రాసిన యోహాను సువార్తలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలో వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించి. కాబట్టి మనుషులంతా కూడా రోమీయులకు రాసిన పత్రిక 3:23లో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ కూడా లోకములో ఉన్నటువంటి చీకటిని ప్రేమిస్తూ, లోకమును ప్రేమిస్తూ, తద్వారా దేవునికి ఏమైపోయారు అని అంటే శత్రువులైపోయారు. ఒక ఆయన అన్నాడు, వాళ్ళ కొడుకులు పిలిచి, ఆ దైవజనుడు కొడుకులు పిలిచి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, రండి సమూయేలుకు రాసిన సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చదవండి.
సమూయేలు మొదటి గ్రంథం 2:25. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనాను యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయ. ఇప్పుడు అన్నాడు ఈ దైవజనుడు ఏమని చెప్పాడు అంటే, పిల్లలు పిలిచాడు, వారి పిల్లలు దుర్మార్గులు అయిపోయారు, ఏలి కుమారుడు. ఇప్పుడు అన్నాడు, అరే నరుడితో నరుడు గొడవ పెట్టుకుంటే పర్వాలేదురా, పోయి ఒక మనుషుడితో ఒక మనుషుడు గొడవ పెట్టుకుంటే మరి ఏం కాదు, సరే ఏదో ఎవరు బలముంటే వాళ్ళు గెలుస్తారు. కానీ ఒక మనుషుడు పోయి దేవునితోనే గొడవ పెట్టుకుంటే, ఒక మనుషుడు పోయి దేవునితోనే వైరం కలిగి చేసుకుంటే, దేవునితోనే శత్రుత్వం అయితే ఎంత ప్రమాదము అని అంటాడు. ఎందుకు అని అంటే, అయితే ఆ కుమారులిద్దరూ దుర్మార్గులైపోయారు. వారి విషయంలో వాళ్ళ తండ్రి గారు ఆ మాట అన్నాడులే, కానీ దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ కుమారులిద్దరిని ఎప్పుడో తీసేయాలని నిర్ణయించుకున్నాడు దేవుడు. అయితే కుమారులిద్దరిని ఏమల్లా ఇప్పుడు తండ్రితో దేవుడు మాట్లాడుతున్నాడు. రండి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 29వ వచనం. నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు. మిమ్మల్ని పోగొట్టుకున్నట్టుగా నా జనులకు ఇశ్రాయేలు చేయలేదు శ్రేష్ఠ పట్టుకొలుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించున్నావు. కాబట్టి ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువు అని రాయబడింది, వైరి అని రాయబడింది. ఇప్పుడు ఏలీతో అన్నాడు, నీవు నాకంటే నీ కుమారుల్ని ఎక్కువగా గొప్ప చేశావు. కాబట్టి నువ్వు నాకంటే నన్ను ప్రేమించింది, నాకంటే ఎక్కువగా నీ కొడుకులు ప్రేమించావు, నీ బిడ్డలు ప్రేమించావు. కాబట్టి దేవుని వాక్యం రాయబడింది, ఆయన కాకుండా లోకాన్ని ప్రేమిస్తే దేవునికి ఏమైపోతారు? శత్రువులు అవుతారు, వైరులు అయిపోతారు. కాబట్టి మనం కూడా ఎన్నోసార్లు దేవుని మందిరమును ప్రేమించక, ఆయనను ప్రేమించక, ఏది కదా కుమారులు గొప్ప చేసుకున్నట్టు ఎన్నోసార్లు దేవుని మందిరాన్ని, దేవుని పరిచర్యలు, ఇంకొన్ని చోట్ల కొన్నిసార్లు అప్పుడప్పుడు వినపడుతూ ఉంటాయి ఈ మాటలు. పర్వాలేదు చెప్పినా ఏం కాదు, బాధపడదు. ఎందుకంటే ఈ సందర్భాలు మీకు కూడా వచ్చి ఉంటాయి. ఏమ్మా ఈరోజు మందిరానికి రాలేదంటే, అన్న తెల్లవారుజామున పోయి తీసుకొని రావడం జరిగింది, అది వండేసరికి ఆలస్యం అయిపోయింది ఏరా అంటే, మరి 1 కేజీ మాంసం కొరకు లేకపోతే ఇంకో దాని కొరకు దేవుని తక్కువ చేయడం. అందుకని ఏలితో అన్నాడు ఆ మాట, ఏమన్నాడు? నువ్వు నాకంటే నీ కుమారులు గొప్ప చేస్తూ ఉన్నావు. దేవుని మందిరంలో దేవుని ఘనపరచకుండా. కాబట్టి అలాగూ చేయవారు ఎవరు అని అంటే, దేవునికి ఎవరట? శత్రువులు, వైరం కలిగిన వారు. అందుకనే దేవుడు అన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఇంకొక మాట కూడా చదవండి. రోమిలికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. రోమిలికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ లేదా 28, 29. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించను. అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారైరి. దేంతో నింపబడ్డారంట? వైరముతో నింపబడ్డారు. ఎందుకు అంటే, వారు తమ మనసులో దేవునికి చోటీయనొల్లకపోయింది. కాబట్టి ఏలి విషయంలో జరిగింది కూడా అదే. దేవునికి చోటు లేదులే కానీ కుమారులకు చోటు ఇచ్చాడు ఎక్కువ. కాబట్టి నీవు నాకంటే నీ కుమారులకు గొప్ప చేశావు. అందుకనే ఇక్కడ కూడా మనం చూస్తాము, దేవునికి మనసులో స్థానం ఇవ్వక వారు ఏమైపోయారంటే దేవునితో వైరంతో నింపబడిన వారుగా ఉన్నారు. మన జీవితాలు కూడా అంతే ఒకప్పుడు. కాబట్టి దేవుని సన్నిధికి స్థానం ఇవ్వక, దేవుని మందిరానికి సమయం ఇవ్వక, కాబట్టి ఏలి వలె మనం కూడా కుటుంబంతోనో లేకపోతే లోక సంబంధంతోనో నింపబడిన వారమై దేంతో నింపబడ్డాము అని అంటే వైరముతో నింపబడ్డాము. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు ఏమిటి అని అంటే, రండి
మన వివాదము తీర్చుకుందాం, మన గొడవలు పరిష్కారం చేసుకుందాం. మీకు నాకు ఏమొచ్చినాయి? మీ పాపములు అడ్డంగా వచ్చినాయి యెషయా గ్రంథంలో. కాబట్టి వివాదం ఉంది మన ఇద్దరి మధ్యలో. ఈ వివాదం తొలగించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. 3:18. మరికొంత 3:18 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు దేవుని సిలువకు, క్రీస్తు సిలువకు ఎట్లాంటి వారుగా నడుచుకుంటున్నారంట? శత్రువులుగా నడుచుకుంటున్నారు. కాబట్టి ఇంకా వైరం ఉంది, ఇంకా వివాదం ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఇంకా చాలా మంది దేవుని సిలువకు ఇంకా శత్రువులుగానే నడుచుకుంటూ ఉన్నారు. రోమా 5:10 ఏలయనగా మనము శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, బలహీనమై ఉండగా యేసు ప్రభువారు యుక్త కాలములో శత్రువులమైన మన కొరకు యేసు ప్రభువారు చనిపోయాడు. కాబట్టి చనిపోయి సమాధి చెప్పి తిరిగి లేచిన దేవుడు. అందుకనే ఇప్పుడు యెషయా గ్రంథంలో అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఒకవేళ వివాదం తీర్చుకోకపోతే, ఆ గొడవ పరిష్కారం చేసుకోకపోతే ఏమవుద్ది చెప్పండి? ఓ పాట ఉంది. ఏం పాట అంటే, వెళ్ళు పట్టనుంటేను మీరు వేదన నొందెదరు, ప్రభువనుచు ఎలుగెత్తి పిలచిన మీరెవరో నేను ఎరుగను పొమ్మను అని అంటాడు. మీరు ఎవరో పొమ్మను. కాబట్టి ఆయనతో వైరం తీర్చుకోకపోతే, ఆయనతో వివాదం పరిష్కారం చేసుకోకపోతే ఒక దినం రాబోతుంది. ఆ దినాన ప్రభు అని వెలుగుటి నుంచి తడుతూ ఉంటే ప్రభు ఏమంటాడు తెలుసా? మీరు ఎవరో నాకు తెలియదు, పోండి అని అంటాడు. అందుకనే ఈ భూమి మీద సజీవులంగా ఉన్నప్పుడే మనం వివాదము దేవునితో తీర్చుకోవలసిన వారంగా ఉన్నాం. ఏంటండి వివాదము అని అంటే ఏమిటి? ఎవడైతే లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. కాబట్టి తమ మనసులో దేవునికి చోటీక ఉన్నటువంటి వారు దేంతో నింపబడతారు అని అంటే వైరంతో నింపబడిన వారు అని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. అందుకు ఏలియా ఉదాహరణగా తీసుకున్నాం. ఏలియా కాదు, క్షమించండి, ఈ ఏలిని ఉదాహరణగా తీసుకున్నాం. ఆయన మనసులో ఎవరికి స్థానం ఇచ్చాడు? మందిరానికి స్థానం ఇవ్వలా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలా. ఎవరికి ఇచ్చాడు? నీవు నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేసావు, నీ కుమారులను గొప్ప చేసావు, నువ్వు నాకంటే ఎక్కువగా నీ బిడ్డలను చూసావు, నువ్వు నాకంటే నా మందిరానికంటే ఎక్కువగా కేజీ మాంసానికి విలువిచ్చావు, నువ్వు నాకంటే ఎక్కువగా మరి మరొక వివాహానికి దానికి బంధువులకు ఎక్కువ సమయం ఇచ్చావు. కాబట్టి నువ్వు ఎవరివి అని అంటే నీవు నాకు శత్రువు. అయితే యేసుప్రభు వారు శత్రువులైన వారి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు వివాదంలో ఉండే ఈ లోకాన్ని ముగిస్తే నువ్వెవరో నాకు తెలియదు అంటాను ఒక దినాన. అందుకనే ప్రభు పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము అని. కాబట్టి మనం గొడవ పరిష్కారం చేసుకోవాలి. ఆ గొడవ పరిష్కారం ఎప్పుడు అయిపోయింది? క్షమాపణ పొందితే చాలు ప్రభు దగ్గర. అవును ప్రభా, నిజమే, నేను మిమ్మల్ని ఎంతో దూరంగా ఉంచాను, నా మనసులో ఎక్కువ ప్రాధాన్యత స్థానం మీకు ఇవ్వలేకపోయాను చాలా సందర్భాలు. అంటే ఇది బలవర్తమానం కాదు, కానీ ప్రభు మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగం ఏమిటి అని అంటే, మనం శత్రువులమై ఉండగా యేసు ప్రభు వారు శత్రువుల కొరకు ప్రాణం పెట్టాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఇక్కడ మళ్ళా మనం చూస్తాం రెండవదిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను. కాబట్టి రక్తం వలె ఎర్రగా ఉన్నా కూడా రండి మన గొడవ పరిష్కారం, వివాదం తీర్చుకుందాం, వాటిని తెల్లబరుచుకుందాం రండి. యెషయా గ్రంథం 64లో
64:6 వచనాన్ని చదవండి. 64వ అధ్యాయము. మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలెనాయను. చాలు. మా నీతి క్రియలన్నీ ఎట్లా ఉన్నాయట? మురికి గుడ్డ వలెనాయను. ఏంటివి? ఏంటి మురికి పేలికలేని? ఏమిటి మురికి గుడ్డలైపోయినాయి? ఏంటి చెప్పండి? చెడ్డ పనులు కావు. ఈ చెడ్డ పనులు కావు, మంచి పనులు, నీతి కార్యాలు, ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో ఎలాంటిగా ఉన్నాయట? మురికి గుడ్డలుగా ఉన్నాయి. మంచి కార్యాలే మురికి గుడ్డలుగా ఉంటే, మనం చేసే మంచి పనులే ఆయన దృష్టిలో మురికి పేలులా కనపడితే, ఇక మనం చేసే చెడ్డ కార్యాలు ఎలాంటివిగా కనపడతాయి? ఇంకా ఆయన దృష్టిలో అవి ఎలాంటివి? మంచి పనులే, మనం చేసే మంచి కార్యాలే, మనం చేసే మంచి మరి కార్యములు, పనులే, ఇవే ఆయన దృష్టిలో మురికి గుడ్డలా కనపడ్డాయి. యోబు గ్రంథం 15వ అధ్యాయం, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రమైంది కాదు. ఆకాశం ఏమైనా నేరం చేసిందండి? అది ఏమైనా తప్పు చేస్తుందా? అదే ఆయన దృష్టికి పవిత్రమైంది కాదంట. ఇట్లుండగా హేయుడును, చెడిన వాడును, నీళ్లు తాగినట్లుగా దుష్క్రియలు చేయవాడు మరి ఎక్కువ పవిత్రుడు కదా. యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఇక్కడ అంటాడు, మా నీతి క్రియలన్నీ ఎట్లాంటి అట? మురికి పేలికలే. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. నీవు క్షారముతో కడుక్కొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. నీ దోషము మరకవలే కనబడుతుంది. నువ్వు చేసే మంచి కార్యాలే మురికి పేలులాగా ఉన్నాయి. ఇక చెడ్డ పనుల సంగతి ఏంటి? కాబట్టి నువ్వు చేసే ప్రార్థన, లేకపోతే మనం మాట్లాడే మంచి మంచి మాటలు, ఇవే ఆయన దృష్టిలో మురికి పేలుగులా ఉంటే, ఇక మిగతావన్నీ ఎలా కనబడుతుంటే మరకవలే కనబడుతున్నాయి. సబ్బు విడి కడుక్కున్నా, విస్తారమైన సబ్బుతో రాసుకున్నా, అవన్నీ కూడా ఎలా కనబడుతున్నాయంట? మరకవలే కనబడుతూ ఉన్నాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మనం మరకలు కడుక్కుందాం, రండి. కాబట్టి నువ్వు రాకపోతే, నేను పిలిచినప్పుడు ప్రభు దగ్గరికి రాకపోతే నీ మరక అలాగే ఉంటుంది. నీ మరక అలాగే ఉంటే నువ్వు ఎవరో నేను ఎరుగులు పోమ్మని అంటాను. పొమ్మంటే ఎక్కడికి పోతాము? అక్కడేముంటుంది? అక్కడేముంటుందని రాయబడింది చెప్పండి బైబిల్లో. అక్కడ ఏడుపును పండ్లు కొరకడం. ఏడుపు పండ్లు కొరకడం, ఇంక వేరే ఏమి ఉండవు. వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగాలు లేచును. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు ఆ కేకలు, ఆరుపులు, ఆ పండ్లు కొరకడం, ఆ అగ్ని ఆరదు, పురుగు, అది పరిస్థితి. అందుకని ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు, ఏమని? రండి మన వివాదం. మీ మరకల్లాగా ఉన్నాయి, మీ నీతి కార్యాలే మరకల్లాగా కనపడుతున్నాయి. కాబట్టి వాటిని ఏం చేసుకోవాలి? మనం కడుక్కునేందుకు కొరకు రండి అని చెప్పి యెహోషువ ఉన్నాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో. జకరియా గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ మరి సాతాను ఫిర్యాదు చేసేవాడిగా దేవుడి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా 4 దూత దగ్గర నిలిచి వారిని పిలిచి ఇతను మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి చాలండి. ఇప్పుడు యెహోషువ ఏమున్నాయి యెహోషువకి? యెహోషువ అంటే సామాన్యుడు కాదు, మళ్ళంటోడు కాదు. యెహోషువ మోషే మొట్టమొదటి నాయకుడు. మోషే 6 లక్షల మందికి దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన మనుషుడు మోషే. మోషే దేవుడితో మాట్లాడిన మనుషుడు. ఆయన శిష్యుడు యెహోషువ. కాబట్టి గురువుని మించిన శిష్యుడు అంటారు కదా. గురువుకు వస్తాయి, ఆ లక్షణాలు వస్తాయి, ఆ పోలికలు వస్తాయి. అట్లాంటి సామాన్యుడు కాదు యెహోషువ. అయితే యెహోషువకి ఏమున్నాయంట? మలిన వస్త్రములు కనబడుతూ ఉన్నాయి. మా నీతి క్రియలన్నీ కూడా, మా మంచి కార్యములన్నీ కూడా
ఆయన దృష్టిలో ఎలాంటివిగా ఉన్నాయండి? మురికి పేలుగుల వలె ఉంటే యెహోషువ మలిన వస్త్రం కలిగిన వాడుగా ఉన్నాడు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 13 మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. పాపమును మరి అపవిత్రతను అన్నిటి కడిగేందు కొరకై యెరూషలేము ప్రజల కొరకు, ఇశ్రాయేలు కొరకు అనగా దేవుని ప్రజల కొరకు, వారికి ఉన్నటువంటి మరకలను కడిగేందుకు కొరకు, వారికి ఉన్నటువంటి వివాదం తీర్చేందుకు కొరకు ఏం తీయబడుతుందంట? ఓట ఒకటి తీయబడును. ఓట ఒకటి తీయబడుతుంది. ఓటలో నీళ్ళు వస్తాయి. ఆ నీటి ద్వారా ఏం చేయబడుతుందంటే కడుక్కునేందుకు కొరకై ఒక ఓట ఏర్పాటు చేయబడింది. ఆ ఓటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ నాకు మంచినీళ్ళు ఇవ్వు అంటే, అయ్యా ఇది చాలా లోతైంది అది ఇది అన్నప్పుడు అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాని కడుపులో ఊరెడి నీటి బుగ్గ. కాబట్టి ఓట ఒకటి తీయబడింది. ఎందుకు ఈ ఓట అనంటే మైల మరి లేకపోతే ఆ మలినమైన వాటిని కడిగేందుకు కొరకై తీయబడిన ఓట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తము ఏం చేస్తుందంటే ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది, శుద్ధీకరించేది. ఓట ఒకటి తీయబడింది. ఎందుకు ఈ ఓట అనంటే ఇశ్రాయేలు ప్రజలని శుద్ధి చేసేందుకు కొరకై తీయబడిన ఓట. ఆ ఓటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగ చెప్పిన, మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ప్రభుని ఆరాధించేవారు, ప్రభుని సేవించేవారు, వారు వస్త్రాలు మలినమైనవే, మరకలా కనబడుతున్నవే. అయితే వారు గొర్రెపిల్ల రక్తములో ఏం చేశారంట? వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు అని. నిజమే, ఇక్కడున్న మనం కూడా ఒకప్పుడు మన జీవితాల్లో మరకవలే ఉన్నాయి, మత్సవలే కనబడుతున్నాయి. అయితే ఓట దగ్గరికి పోయిన వాళ్ళం కాము. మన యొక్క నీతి క్రియలు, మంచి పనులు కూడా మురికి పేరులాగా ఉన్నాయిలే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మరక మలినము తొలగించేందుకు కొరకు ఓటలాగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో రక్తమంతా ధారలుగా చిందించాడు. ప్రభుని ఆరాధించే ప్రజలంట వారు గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలు ఉతుక్కొని వాటిని ఏం చేసుకున్నారు? తెలుపు చేసుకొనిది. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, రండి మన వివాదము తీర్చుకుందాము, మన పాపములు రక్తము వలె ఎర్రవైనను తెల్లబడును. గొర్రెపిల్ల రక్తములో మన పాపలన్నీ కడగబడ్డాయి, ఇప్పుడు తెల్లగా చేయబడినట్లుగా చూస్తాం. కాబట్టి ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మ ఇచ్చే యోహానుకు రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు వారిని అంత దూరాన్ని చూసి వారిని చూసి అన్నాడు ఆ మాట, ఏమని? ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అదిగో అని అన్నాడు. ఆ గొర్రెపిల్ల కల్వరి శిలువలో గాయపరచబడ్డం, ఆ కార్చిన రక్తం ద్వారా ఇప్పుడు పాపములన్నీ కడగబడ్డాయి, తెల్లటి వస్త్రాలు ధరించిన వారంగా మార్చబడ్డాము అని. కాబట్టి తెల్లటి వస్త్రాలు అంటే తెల్ల వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధమని కాదు. రాత్రి నేను ఒక విషయం మాట్లాడుతూ ఆ గుడికాడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతారు కదండి, ఎందుకు కొడతారో తెలుసా అని అన్నాను. ఏమో తెలియదు, అందరూ కొట్టేవాళ్ళు మేము కొడుతున్నాం అంతే. అసలు ఎందుకు కొబ్బరికాయ కొడతారు మీకు ఏమైనా తెలుసా? కొట్టే వాళ్ళని అడిగాను, ఎందుకు కొడతారు తెలుసా అంటే, తెలిస్తే కదా వాళ్ళకే తెలియదు. అయితే నేను చెప్పాను ఆ మాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా పగలు కొట్టి ఆ 2 పలుకులు
దానికి చూయించి, ఆ విగ్రహానికి చూయించి, ఆ తర్వాత ఒక పలుకు మీకించి ఇంకో పలుకు ఆయన తీసుకుంటాడు. దాని అర్థం ఏమిటి అంటే, ఇదిగో కొబ్బరికాయ కొట్టాను కదా, లోపల ఎలా ఉంది, తెల్లగా బాగుంది కదా, కుళ్ళిపోలేదు, చాలా బాగుంది. కుళ్ళిపోతే మనం పక్కన పడేస్తాం, ఇంకో కొబ్బరికాయ కొట్టాల్సింది. కాబట్టి ఈ తెల్లగా ఉంది కదా, నా హృదయం కూడా ఇలాగుంది తెల్లగా. ఈ కొబ్బరికాయ ఎలాగో మచ్చ లేకుండా ఎంత చక్కగా పరిశుద్ధంగా కనబడుతుందో, నా హృదయం కూడా అట్లా ఉంది అని చూపెట్టడం కొరకే కొబ్బరికాయ కొడతారండి అని అంటే, ఏమో అందరు కొట్టారు, మనం కొట్టాం. కాబట్టి అయితే కొట్టేవాడికి అంత పరిశుద్ధత ఉందా? కొబ్బరికాయలాగా తెల్లగా ఉన్నాడా? వాడి మనసులో దుర్మార్గం ఉంది, దొంగతనాలు ఉన్నాయి, మత్సరం ఉంది, వేషధారణ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. వాని హృదయం ఏడ తెల్లగుంది, ఇంకా అలాంటప్పుడు కొట్టడం ఎందుకు అని. కాబట్టి గొర్రెపిల్ల రక్తంలో, మనమైతే అట్లా కాదు, కానీ గొర్రెపిల్ల రక్తంలో మన పాపములన్నీ కడగబడి ఇప్పుడు మన వస్త్రాలు ఏమైపోయినాయి? తెల్లగా చేయబడినట్లుగా చూస్తాం. ఇది రెండవదిగా దేవుడి ద్వారా మనం పొందుకున్న గొప్ప ఆశీర్వాదం. ఒకటి ఏమిటి అంటే, ఒకటి వివాదం కలిగిన వారము. మనము ఏదో అనుకున్నాం, వస్తున్నాం పోతున్నాం అనుకున్నాం, కానీ నేను భక్తి పడ్డాను అనుకున్నాం, కానీ లేదు, మనం దేవునికి శత్రువులం. అయితే మన కొరకు ప్రభువారు కలవరి శిలువలో చనిపోయాడు, శత్రువులమైన మన కొరకు. ఇప్పుడు మనం మిత్రులం అయిపోయాం. యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన కుమారులం అయిపోయాం. ఇది మొదటి తలం. రెండవదిగా మన పాపములు ఎలాగున్నాయి అని అంటే, మురికి పేలికల్లాగుంటే ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం ద్వారా అవి తెలుపు చేయబడినట్లుగా చూస్తాం. అందుకొరకై ఒకటి తీయబడింది. ఆ ఓటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో కార్చిన ఓట. సరే, ఇప్పుడు మూడో విషయానికి వెళితే, యెషయా గ్రంథము 1:18 సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. కాబట్టి ప్రభు పిలుస్తున్నాడు, రండి. ఇంకా ఎంతకాలము మరొక మలినమైన వస్త్రాలు కలిగిన వారుగా అక్కడే ఉంటారు. కాబట్టి మీరు రండి. ఇంకా శత్రువులుగా ఇంకా ఎంతకాలం ఉంటారు? కాబట్టి శత్రువులుగా మరక కలిగిన వారుగా ఇంకా అక్కడ ఉండడం కంటే నా దగ్గరికి రండి. నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను ప్రభు అన్నాడు. ప్రభు దగ్గరికి వస్తే ఆయనకి మనకున్నటువంటి శత్రుత్వం పోతుంది. రెండవదిగా మన మరకలు తొలగించబడతాయి, తెల్లని వస్త్రాలుగా చేయబడతాం. అందుకనే ప్రభువు ప్రేమతో మరి లోకంలోని మనుషులందరినీ పిలుస్తున్నాడు, రండి రండి. యెషయా గ్రంథంలోనే రాయబడింది ఇంకో మాట, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపే ఉంచానని అంటాడు. ఎవరైతే లోబడట్లా, పిలుస్తున్నా కూడా ఆహ్వానించబడట్లా, రావట్లా, పిలుపు విని కూడా పక్కకు పోయే వాళ్ళు ఎంతో మంది లేరు, ఎంతో మంది కలరు. అయినా కూడా ప్రభువారు వారి విషయంలో కోపగించుకోక, వారిని కఠినించి వాళ్ళని దూరంగా వెళ్ళగొట్టుగా, శపించగా, చేతులు ఇంకా చాపే పిలుస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి అనేకులు పిలుస్తూనే ఉన్నాడు. కొంతమంది వింటారు, కొంతమంది ఏమంటారంటే ఇంకా ఇంకోటి ఉందండి, అది కూడా అయిపోయి అప్పుడు వస్తాం. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే అప్పుడు వస్తాం. లేకపోతే ఇంకోటి ఉందండి, అది కూడా ముగిస్తే అది కూడా అయిపోతే అప్పుడు వస్తాం. అటు చెప్పి సాగు చెప్పేవారు కూడా లేకపోతే. అది ప్రభు అన్నాడు, రండి. మన పాపములు రక్తమోలే ఎర్రనివైనను, అవి హిమమోలే తెల్లబడును. కాబట్టి తెల్లబడతాయి. తెల్లబడాలంటే ఏం చేయాలా? హిమము అంటే మంచు. కాబట్టి ఫోటోల్లో అక్కడిక్కడ చూస్తూ ఉంటాం కదా, తెల్లటి మంచు, హిమం. కాబట్టి హిమం వలె తెల్లబడతాయి. అందుకని ఏం చేయమంటున్నాడు? రండి అని పిలుస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు 51వ అధ్యాయంలో. 51వ అధ్యాయము 2వ వచనంలో కీర్తనకారుడు ఒక చక్కటి మాట అన్నాడు. చదవండి ఆ మాట. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఎట్లా కడగాలి ప్రభా మీరు నన్ను అని అంటే, నేను హిమములాగా కనపడినట్లుగా. కాబట్టి నన్ను బాగుగా కడుగు ప్రభా. అంటే
అంతకుముందు కడగాల్సిన అవసరత లేదు. ఎందుకనంటే ఆదికాండం 1:26 ప్రభు అన్నాడు, మనము మనుషులు చేద్దాం. అయితే వారిని ఎలా చేద్దాం అనుకున్నాడు? మన పోలిక చొప్పున, మన స్వరూపంలో మనము నరులని చేస్తాం. మనం ఎలాగ పరిశుద్ధులమో, దేవుడు పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు. ఆయన వేల దూతల చేత ఘనపరచబడుతున్నవాడు. ఆయన సమీపించడానికి ఎవరి వల్ల కూడా కాదంత పరిశుద్ధుడు. ఆయన ఆ రూపంలో చేశాడు దేవుడు మానవుడిని. మన స్వరూపం చొప్పున, మన పోలిక చొప్పున, మన స్వరూపంలో చేద్దాం మనుషుణ్ణి అని అంటే, ఇప్పుడు మానవుడిగా మొట్టమొదటిగా చేయబడిన మానవుడు ఎలాంటి వాడు అని అంటే దేవుని రూపంలో చేయబడిన వాడు. అయితే చూడండి, ఇంకో మాట చదువుతాం. విలాప వాక్యముల్లో ఒక మాట ఉంది. ఆ మాట మనం చదువుతాం. విలాప వాక్యములు 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 7-8 వచనాలు. విలాప వాక్యములు చదవండి. 4వ అధ్యాయము 7-8 వచనాలు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహాంతము కాంతి నీలము. కాబట్టి దాని గనులు హిమము కంటే శుద్ధమైన వారు, హిమము కంటే చాలా మంచివారు, పాల కంటే వారు తెల్లని వారు. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేయబడినప్పుడు మన యొక్క స్థితి, మానవుని యొక్క స్థితి ఎట్లాంటిదంటే పాల కంటే తెల్లని వారు. తెల్లవంటే రంగు కాదు, స్వభావము. పాల వంటి తెల్లని స్వభావం కలిగిన వారు. ఆ కొబ్బరికాయని కొట్టినప్పుడు లోపల తెల్లగా ఉంటుంది కదా, అంత శుద్ధమైన వారు. వారు హిమము కంటే ఘనమైన వారు, శుద్ధమైన వారు. అయితే 8వ వచనంలో ఏమైపోయారు చెప్పండి, చదవండి. అట్టి వారు ఆకారము బొగ్గు కంటే నలుపాయను. పాలు కంటే తెల్లని వారు కాస్త ఏమైపోయారంట? బొగ్గు కంటే నల్లగి. నిజంగా అదే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ప్రతి మానవుడు బొగ్గు వలె ఏమైపోయారంటే నల్లగే. ఇప్పుడు అందుకనే దావీదు అన్నాడు ఆ మాట 51వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? దేవా నన్ను బాగుగా గడుగు. నేను ఎంటైపోయాడు, బొగ్గులాగా నల్లగైపోయా. ఒకప్పుడు పాలలాంటి తెల్ల స్వభావం కలిగిన వాడనే, మీ పోలికలో ఉన్నవాడనే, మీ రూపంలో మార్చబడిన వాడనే. ఇప్పుడు ఏమైపోయాడంటే బొగ్గు కంటే నల్లగా మారిపోయాను, బొగ్గులాగా మారిపోయాను. కాబట్టి నన్ను ఏమన్నాడు? నన్ను బాగుగా కడుగు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. 6:11. మీలో కొందరటి వారు ఇంటిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చుకోకప్పుడు మీరు అలాంటి వారుగానే ఉన్నారు. బొగ్గు వలె నల్లగా మారిపోయిన వారే, దొంగలు పై వచనంలో ఉంది, రకరకాల పాపములు కలిగిన వారే. మీలో కొందరు అట్టివారే ఇంటిలే కానీ ఇప్పుడు ఏం చేయబడ్డారట? యేసుక్రీస్తు వారి ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా చేయబడి కడగబడినటువంటి వారు. దావీదు అన్నాడు, దేవా నీవు నన్ను బాగుగా కడుగు. కాబట్టి ఎందుకు కడగాలి అంటే బొగ్గులాగా నల్లగైపోయాం కదా, అందుకని కడగడం కావాలి. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో వారు మన పాపములు రక్తమలే మరకలాగున్నా అవి కెంపు వలె ఏమైపోతాయట? తెల్లగా మార్చబడ్డాయి. తెల్లగా మార్చాలంటే కడగాలి కదా. అందుకని ఇప్పుడు ఏం చేయబడ్డాం మనం అంటే 3వదిగా కడగబడినటువంటి వారు. యెషయా గ్రంథం 44లో ప్రభు అన్నాడు, 44వ అధ్యాయం 22వ వచనంలో నేనే అక్కడేనమాట, నేనే నా చిత్తానుసారంగా 44:22 అక్కడ మరొక వచనం తొలగిపోనట్లుగా మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమములు, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములు
తుడిచివేసి ఉన్నాను. అలాగే 43లో కూడా రాయబడింది, 25లో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేశాను, కడిగివేశాను, కడగబడిన వారము. యేసు ప్రభువారి రక్తం ద్వారా ఏం చేయబడ్డాము అని అంటే కడగబడిన వారు. సామెతలో ఒక మాట ఉంది, ఆ మాట చదువుతాం. 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. 30వ అధ్యాయము 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము గలదు. కడగబడని వారి తరము గలదు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళు కడగబడరు, కడగబడడానికి ఇష్టపడరు, కడుక్కోరు. అయితే వీళ్ళు ఎలాంటి వారంటే రాయబడేది, తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటారు. మాకు ఇంకెందుకు కడగడం, ఎందుకు కడుక్కోవడం అనుకుంటారు. కడగబడిన తరం ఒకటి కలదు. అందుకని ప్రభువారు పిలుస్తున్నాడు. ఎందుకు కడుక్కోవాలండి? కడగడం ఎందుకు కడుక్కోవాలి? యోహాను సువార్తలో రాయడు. శిష్యులతో అన్నాడు 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం, 13:8. పేతురు నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. నేను కడగలేదంటే నిన్ను, నాతో నీకేం లేదు, పాలు పంపులు లేవు, నా దగ్గర నువ్వు రాలేవు, నాతో పాటు ఉండలేవు. కాబట్టి కడగబడిన తరం ఒకటి ఉంది. ఈ తరం ఎట్లాంటిది అంటే తమ దృష్టి తామే నీతిమంతులు అనుకుంటారు, కడుక్కోవడానికి ఇష్టపడరు, మారు మనసు పొందడానికి ఇష్టపడరు. కాబట్టి కడగబడిన తరం. కడగకపోతే ఏమవుతుందో తెలుసా? నాతో నీకు పాలు లేదు అని ప్రభు. కాబట్టి యెషయా గ్రంథంలో మరి ప్రభు అన్నాడు, రండి మీ పాపాలు మరకవలే ఉన్న అవి తెల్లగా చేయబడతాయి, కడగబడతాయి. కాబట్టి వివాదం తీర్చుకుందాం రండి. వివాదంలోనే కనుక ఉండి నువ్వు కాలాన్ని ముగిస్తే నువ్వెవరో నాకు తెలియదు అంటాను. కాబట్టి నేను అలాంటి వాడు కాను. యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, చాలా ప్రేమ కలిగిన వాడు. నువ్వు నశించడం నాకు ఇష్టం లేదు. యెహెజ్కేలు గ్రంథం 18లో రాయబడింది ఆ మాట. చదవండి ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం 18లో ఉంటుంది, తర్వాత 33లో కూడా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 18:23 చదవండి. 23. దుష్టులు మరణము నొందుడి చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుడే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా. కాబట్టి దుర్మార్గుడు, దుష్టుడు, పాపంలో జీవించేవాడు, దేవునితో వైరం కలిగిన వాడు, మరి వివాదం కలిగిన వాడు అలాగే చనిపోతే దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషం లేదంట. అది ఎప్పుడు ఆయనకు సంతోషం అంటే తన దుర్మార్గతను విడిచిపెట్టి మరలి వచ్చి కడుక్కొని శుభ్రపరచబడి గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు కడుక్కుంటే అప్పుడు దేవునికి సంతోషం. దుర్మార్గుల్లో మరణించడం వలన నాకెంత మాత్రం సంతోషం లేదు. తన ప్రవర్తన, తన బ్రతుకు దిద్దుకొని బ్రతికితేనే నాకు సంతోషం అని ప్రభు. కాబట్టి మరి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, రండి మన వివాదము తీర్చుకుందాం. వివాదంలోనే ఉంటే మరి నరకానికి వెళ్ళే వారంగా ఉంటాం. కాబట్టి ఏంటి మన వివాదము అని అంటే, మనము దేవునికి ఎలాంటి వారమంట? శత్రువులు. ఎవరైతే లోకాన్ని స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు. దేవునికి తమ మనసులో చోటు ఇయ్యక, కాబట్టి కుమారుడు గొప్ప చేశాడు, అందుకనే వారు ఎంత నష్టపోతూ వచ్చారు. కాబట్టి దేవుని మనసు ఇకపోతే మన హృదయం దేంతో నింపబడుద్ది? వైరముతో నింపబడుద్దని రోమా 1:29లో రాయబడింది. ఇదే వైరము, దేవునికి మనకున్న వైరం. కాబట్టి ఆ వైరము యేసుప్రభువు వారి శిలువలో తొలగించాడు, మన వైరం తీసివేశాడు. రెండవదిగా మన వస్త్రాలు, మన నీతి క్రియలు ఎట్లాంటివి? మురికిపోయి, మంచి పనులే మురికిపోయేలకు లాగుంటే ఇక చెడ్డ సంగతులు ఏంటి? చెడ్డవాడి గురించి ఏం చెప్పాలి? మనం మాట్లాడే మంచి మాటలే ఆయన దృష్టికి అపవిత్రంగా వినబడితే మనం మాట్లాడిగా చెడ్డ మాటల సంగతి ఏమిటి?
అబద్ధాల సంగతి వాటి గురించి ఇంకేమని రాయబడి, ఏం చెప్పాలి, ఏమని రాయబడాలి. కాబట్టి అది మన యొక్క స్థితి. మరణ వస్త్రం కలిగిన వారు అయితే వారు గొర్రెపిల్ల రక్తములో ప్రభువును ఆరాధించేవారు గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలను ఉతుక్కున్నారు, గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్నారు, పులుముకున్నారు, జాడించారు, వాటిని తెలుపు చేసుకున్నారు. ఇది రెండవ సంగతి. దేవుడు మనకు ఆధిక్యతనిచ్చాడు. ఇవాళ మన మరకలాగున్న మన జీవితం అంతా తొలగించబడ్డది, తీసివేయబడ్డది, మరకలు తొలగించబడ్డాయి. రెండవ సంగతి. మూడవదిగా ఏం చేయబడ్డారు? కెంపు వలె ఏమవుతాయట? తెల్లను అవుతాయి రాయబడినట్లు. కడగబడ్డాడు. యేసు ప్రభువారు మనల్ని కడిగాడు, నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఈ 3 అనుభవాలు మనం పొందిన వారుగా ఉంది. అందుకనే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా నిజమే, నేను మీకు శత్రువును, నేను కడగబడినటువంటి వ్యక్తిని, నేను మీకు ఎలాంటి మరక మచ్చ డాగు కలిగినటువంటి వ్యక్తిని. అది ఇవన్నీ తీసివేశారు, తొలగించారు. నా కొరకు ఓట ఒకటి తీయబడింది, ఆ ఓట మీరే. కలవరి శిలువలో ఒకడు బల్లె తీసుకొని ప్రక్కన పొడిస్తే శరీరంలో నుంచి కారింది ఓట, నీళ్లు రక్తము 2 గారిని అంట. కాబట్టి ఓట తీయబడింది మన కొరకే. ఆ ఓట ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఓటలో కడగబడ్డాం నిజంగా. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే కడగబడిన తరం ఒకటి కలదు, కడగబడిన తరం ఒకటి. కడగకపోతే ఏముంది? ప్రభు ఏమన్నాడు? నాతో నీకు పాలు లేదు అన్నాడు. కాబట్టి ఇంకా చాలా మంది లోకంలో కడగబడిన వారుగా ఉన్నారు. అందుకనే యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు అంటే, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు. ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను, అవి హిమము వలె తెల్ల చేయబడతాయి, కెంపు వలె తెల్ల. కాబట్టి ఈ అనుభవాల్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని మధ్యాహ్న సమయంలో మనం కొన్ని నిమిషాలు ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని ఆరాధించి ప్రభుని స్తుతించే వారంగా మారినాం. ఈ దినం చాలామంది రాలేదు కాబట్టి ఆరాధన వర్తమానం కొంచెం ఎక్కువగా పొడిగించాల్సి వచ్చింది. కాబట్టి కొంత సమయం ప్రభుని మనం ఆరాధిస్తాము. ఆ తర్వాత ప్రభు చేసిన మేలును బట్టి కడగబడి, ఈనాడు లోకంలో ఎవరికి లేని భాగ్యం ఇది. లోకంలో చాలామందిగా కడగబడలా, వెలుగుటే ఉన్నారు. వారు లోకాన్ని ముగిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదు పొమ్మంటాడు. ఆ అనుభవం చాలా మంది ఉన్నారు. మనమైతే వాటి నుంచి తప్పించబడ్డాం, గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలను తెలుపు చేసుకున్నాం. ఇది గొప్ప భాగ్యము. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్పాడు. ధన్యులు చేశాడు మనల్ని. కాబట్టి కృతజ్ఞత కలిగి ప్రభువా నువ్వు చేసిన మేళ్లకు ఏమి ఇవ్వగలను తండ్రి అని చెప్పి కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా మరి ప్రభువుని మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకి సహాయపడుగా ఒకరి తర్వాత ఒకరము మరి ప్రభువుని త్వరగా ఆరాధించాలి.